Okay, ma. Now we see the Cauchy's integral formula. In previous, what is the previous theorem? Integral over c f of z dz is equal to 0 is Cauchy's theorem only. It is Cauchy's theorem. Now, Cauchy's integral formula. This is the formula. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. సో Cauchy's integral formula. See the statement. If f of, see the difference ma. This one is, the previous one is Cauchy's theorem. Now we are going to prove Cauchy's integral formula. This one is called formula. See the statement. If f of z is analytical with and on a simple closed curve and a is any point inside C, then f of a is equal to 1 by 2 pi I f of z by z minus a into dz. F of z into z minus a into, okay ma. First we write the given matter in the statement. What is this one? F of z is analytical function within a simple closed curve C and a is any point inside C. Okay ma. First we take C a closed curve and a is point inside C. Okay, C is a curve and a is inside point. You assume that C is a circle. అంటే కర్వ్ మీన్స్ ఎనీ కర్వ్ కావచ్చు C, దాన్ని సర్కిల్ అనుకుందాము. ఏ పాయింట్ Cలో ఉండాలి, దాన్ని రేడియస్ అనుకుందాం, దాన్ని సెంటర్ అనుకుందాం. ఓకే, సో సర్కిల్గా తీసుకుంటున్నాం కాబట్టి లెట్ R is a radius very small. That means you create very small circle with name C and center A. Okay, now center compulsory lies inside C. The given one, f of z is analytic at any point in the C. Okay, now what about f of z is analytic, no doubt, at any point. What about this total function f of z by z minus a? దీన్ని మీరు g of z గా ట్రీట్ చేయండి. f of z is one function, f of z by z minus a is another function అవుతుంది. దీన్ని g of z అనుకోండి. ఈ టోటల్ ఫంక్షన్ g of z, z is equal to a అనే పాయింట్ పెడితే ఇన్ఫినిటీ అయిపోతుంది కదమ్మా. ఎఫ్ ఆఫ్ జెడ్ బై డినామినేటర్ 0, జెడ్ ఇస్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే పాయింట్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే డినామినేటర్ బికమ్స్ 0, అంటే ఇట్ ఈస్ ఇన్ఫైనైట్, వీ కాంట్ డిఫైన్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏని మీరు జీ ఆఫ్ జెడ్ అనుకుంటే జెడ్ ఇస్ ఈక్వల్ టు ఏ పాయింట్ దగ్గర జీ ఆఫ్ జెడ్ డిఫైన్ అవ్వదమ్మా. కాబట్టి జీ ఆఫ్ జెడ్ ఈస్, అంటే దిస్ టోటల్ ఫంక్షన్ ఈస్ నాట్ అనలిటిక్ ఎట్ సి, ఎట్ ఏ పాయింట్, ఎట్ ఏ పాయింట్ ఏ, నాట్ అనలిటిక్ ఇన్సైడ్ ఏ ఆర్ ఎట్ ద పాయింట్ ఏ. Now by Cauchy's theorem for multiply connected region. Okay ma, see here, already I have explained. Let C dash is a circle. Okay, C is a circle, C is a circle ma. Let C is the circle and A is radius. Now you take another circle C dash, another circle C dash with radius A, with with center A and radius R, small radius. Okay, now this one is C dash and this is C. Okay, the function g of z is f of z by z minus a is not analytic inside C dash, లేదా నాట్ అనలిటిక్ ఎట్ ద పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర g of z అనలిటిక్ కావట్లేదు, కానీ ఇక్కడ అవుతుందిగా. ఏ పాయింట్ కాకుండా రిమైనింగ్ ఎక్కడైనా సరే ఈ g of z అనలిటిక్ అవుతుంది. ఎక్కడైనా సరే అంటే ఈ C డాష్, సి వాళ్ళు ఇచ్చిన కర్వ్ అమ్మ, సి లోపల ఏ ఉంది అని ఇచ్చారు వాళ్ళు. ఫంక్షన్ ఈ కర్వ్ లోపల మొత్తం దగ్గర ఫంక్షన్ అనలిటిక్ అని ఇచ్చినారు ఎఫ్ ఆఫ్ జెడ్. మన పర్పస్ కోసం మనం ఇంకొక సర్కిల్ క్రియేట్ చేసుకున్నాం. ఏంటది? సి డాష్. దాన్ని సెంటర్ ఏగా తీసుకున్నాం. రెండు, ఇప్పుడు ఈ జీ ఆఫ్ జెడ్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ. ఈ జీ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ ఏ పాయింట్ ఏ. ఓకే, ఎట్ ఏ పాయింట్ ఏ జీ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలిటిక్. సో పాయింట్ ఏ దగ్గర నాట్ అనలిటిక్, బట్ మిగిలిన అన్ని పాయింట్స్ దగ్గర జీ ఆఫ్ జెడ్ అనలిటిక్ అవుతుంది. అంటే ద రీజియన్ బిట్వీన్ సి అండ్ సి డాష్, ఈ మధ్యలో ఈ ప్లేస్ ఉంది, దీన్ని కనెక్టెడ్ రీజియన్ అంటాం. ఈ కనెక్టెడ్ రీజియన్లో జీ ఆఫ్ జెడ్ అనలిటిక్ అవుతుంది. బై కాషీస్ థీరం ఫర్ మల్టిప్లై కనెక్టెడ్ రీజియన్, జీ ఆఫ్ జెడ్ ఓవర్ సి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ జెడ్ ఓవర్ సి డాష్. సో ఈ సి డాష్ దగ్గర మనం కనుక్కోబోతున్నాం ఇప్పుడు. వాట్ ఈస్ సి డాష్? విత్ సెంటర్ ఏ అండ్ రేడియస్ ఆర్. కాబట్టి సి డాష్ ఈజ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఏ అండ్ రేడియస్ ఆర్, then its equation is mod z minus a is equal to r. దీని elaborated formula రాస్తే z minus a is equal to r e power I theta. Now z is equal to a ఈ సైడ్ తీసేయండమ్మా, z is equal to a plus r e power I theta. Differentiation on both sides we get, in place of z we have dz
ఏ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. సో దెన్ ఇట్ బికమ్స్ ఆర్ ఈ పవర్ ఐ తీటా డెరివేటివ్ ఈస్ ఐ ఈ పవర్ ఐ తీటా డి తీటా, అంటే విత్ రెస్పెక్ట్ టు తీటా చేసాం. ఈ సైడ్ రేడియస్ అనేది కాన్స్టెంట్ అమ్మ, అది కూడా ఎందుకని రేడియస్ 2, 3, 4 ఉంటుంది కాబట్టి వేరియబుల్ ఏంటి తీటా. నౌ ఎల్హెచ్ఎస్ డెరివేటివ్ ఈస్ డిజెడ్, ఆర్హెచ్ఎస్ విత్ రెస్పెక్ట్ టు తీటా, ఏ 0 ఆర్ కాన్స్టెంట్ పక్కన పెట్టాం, ఈ పవర్ ఐ తీటా డెరివేటివ్ ఐ ఈ పవర్ ఐ తీటా డి తీటా. నౌ ఫర్ దిస్ సర్కిల్, ఫర్ ఎనీ సర్కిల్ తీటా వేరియబుల్ అనుకుంటున్నాం కాబట్టి తీటా వేరీస్ ఫ్రమ్ 0 to 2π ఇన్ సి డాష్. సి డాష్ మీన్స్ సర్కిల్ కాబట్టి. నౌ లెట్ దిస్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఓవర్ సి డాష్ g of z dz is equal to integral over c g of z dz. What is g of z? F of z by z minus a. Now let this one, first this one, integral over c dash f of z by z minus a dz is equal to integral over c, and c dash over same values of this one. Now see this one, for c dash we write these all steps. For c dash, what is z minus a? R e power I theta, substitute here. What is f of z? F of z means f, z means a plus r e power I theta, this one. Then dz means r e power I theta d theta. Now cancel this r e power I theta. What you get? Same integral. ఇక్కడ ఇంకేం మిగిలిందమ్మా, సేమ్ ఇంటిగ్రల్. దెన్ we have now here f of z means f of a plus r e power I theta dz. dz means r I e power I theta d theta by z minus a. z minus a is r e power I theta. Now function of this value as it is గా రాసాం. నెక్స్ట్ r I e power I theta ఉంది ఇక్కడ, ఇక్కడ r e power I theta క్యాన్సిల్ కొట్టాము. ఈ పవర్ ఐ తీటాని ఆర్ని, ఇంకేముందమ్మా ఇక్కడ ఐ ఉంది, ఐ ఉంది, డి తీటా ఉంది, ఫంక్షన్ ఉంది. ఓకే, ఐ డి తీటా అండ్ ఫంక్షన్. నా బ్రింగ్ దిస్ ఐ అవుట్ సైడ్, ఇంటిగ్రల్ 0 to infinity ఫంక్షన్ with a plus r e power I theta d theta only. Okay, now you see r is very small. Already we take r is very small means let r tends to 0. Now put r is equal to 0 in this one. What you get? This one is equal to I. LHS is same. Integral over c f of z dz z minus a. Both are same కాబట్టి ఈ ఇంటిగ్రల్ రాసాము. Is equal to, what about this? See this one, I integral 0 to 2π, r put 0. 0 into anything is 0. కాబట్టి a plus 0 means f of a d theta. What is variable here? Theta. Limits for theta are 0 to 2π. f of a is constant. Bring outside. కాబట్టి I f of a ఆల్రెడీ ఉన్నాయమ్మా. ఈ f of a I తీసేస్తే ఇంటిగ్రల్ d theta means theta. సబ్స్టిట్యూట్ లిమిట్స్ 0 to 2π. థీటాకి లిమిట్స్ పెడితే 2π పెట్టండి ఫస్ట్, 2π 0 పెడితే -0, 2π - 0 2π. కాబట్టి I ఇంటూ f of a ఇంటూ 2π, f of a ఇంటూ I ఇంటూ 2π. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ. నా ఇంటిగ్రల్ f of z dz by z minus a is equal to f of a 2πi. Now what is f of a? What is f of a ma? f of a is equal to 1/2πi f of z dz by z minus a. Now you see, okay ma, now you see this integral value is equal to f of a 2πi. Now f of a is equal to, only f of a is equal to a 2πi denominator, it becomes as denominator. Now f of a is equal to 1/2πi integral f of z dz by z minus a. This is called as Cauchy's integral formula. Now what is Cauchy's integral formula? This one is Cauchy's integral formula. Now we see the derivatives of the formula. This is the formula. On differentiation we get the next formula, we will see in the next page. You remember, this one is the Cauchy's integral formula. Sometimes we write integral over c f of z dz by z minus a is equal to 2πi into f of a. ఈ 2πiని ఆ సైడ్ పంపిస్తాం. ఓన్లీ ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి అంటే దిస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 2πi into f of a గా రాస్తాం దీన్ని.